గైస్ ఇందులో నా కంప్లీట్ క్యూ స్పైడర్స్ జర్నీ షేర్ చేయబోతున్నాను. అందులో ఏమేమి ఇంక్లూడ్ అయి ఉంటుందంటే, నేను ఎలా జాయిన్ అయ్యాను, అండ్ ఎవరైనా హెల్ప్ చేశారా లేదా, అండ్ ఆల్సో క్యూ స్పైడర్స్‌లో ఫ్యాకల్టీ యొక్క బిహేవియర్ ఎలా ఉంటుంది, అండ్ ఆ మనీకి వర్తేనా, అండ్ ఆల్సో ఆ కోర్స్ ఎంత టైం పడుతుంది, ఇంకా ఎన్ని ఆఫర్స్ వచ్చాయి అని కంప్లీట్‌గా నేను షేర్ చేశాను. ఈ వీడియో అయితే మీకు మంచిగా యూజ్ అయితదని నేను అనుకుంటున్నాను. హలో పీపుల్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లెట్స్ టాక్ ముచ్చట్లు. గైస్ నేనైతే క్యూ స్పైడర్స్ జర్నీ 2022లో స్టార్ట్ చేశాను. కరెక్ట్‌గా బీటెక్ అయిన ఒక 3 మంత్స్ తర్వాత ఎళ్ళాననమాట. అండ్ బిఫోర్ గోయింగ్ టు క్యూ స్పైడర్స్ నేను నా ఫ్రెండ్స్‌ని కాంటాక్ట్ అయ్యాను. అండ్ వాళ్ళు చెప్పారనమాట ఎలా ఉంటుంది, ఏంటి అని చెప్పి. ఫస్ట్ అయితే 10,000 ముందే పే చేశాను. బికాజ్ అడ్మిషన్ కోసం. నా ఫ్రెండ్సే వెళ్ళి నాకు అడ్మిషన్ తీసుకున్నారు. ఆ తరువాత నేను ఎళ్ళే ముందు అడిగాననమాట. ల్యాప్‌టాప్ ఇంకేమన్నా మ్యాండేటరీ థింగ్స్ ఏమన్నా తీసుకురావాలా ఇలాంటివి అని అడిగితే వాళ్ళేమన్నా అంటే ల్యాప్‌టాప్ చాలా మ్యాండేటరీ. ఇక్కడ ఎవ్రీడే ప్రాక్టీస్ ఉంటుంది అని చెప్పారు. అండ్ నేనైతే కొత్తది ల్యాప్‌టాప్ కొనుక్కొని ఇంకా ఆ తర్వాత బెంగుళూరు స్టార్ట్ అయిపోయాననమాట. నేనైతే క్యూ స్పైడర్స్ జాయిన్ అయింది బెంగుళూరులో బీటీఎం దగ్గర నేను జాయిన్ అయింది. నాకైతే ఫీజయితే ఒక 30,000-34,000 ఆల్రెడీ చెప్పాను గదా! 10,000 ముందే పే చేశాను నా అడ్మిషన్ కోసం అని చెప్పి. ఇంకా రెస్ట్ ఆఫ్ ద అమౌంట్ అక్కడికెళ్ళి పే చేశాను. పే చేసిన తర్వాత నాకొక కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్ అటెండెన్స్ కోసం అని చెప్పి ఇంకా ఆ కార్డ్ ఇచ్చారు. ఆ కార్డ్‌తోనే ఎవ్రీడే మనకి స్వైప్ ఇన్, స్వైప్ ఔట్ ఉంటదనమాట ఆ క్లాసెస్‌కి. కోర్స్ డ్యూరేషన్ గురించి మాట్లాడుకుందాం. కోర్స్ డ్యూరేషన్ అయితే అందరూ అంటారు ఒక 3 మంత్స్‌లో ఈ కోర్స్ అనేది కంప్లీట్ అయిపోతుంది అనేసని చెప్పి. నో గైస్, అస్సలు కోర్స్ అనేది కంప్లీట్ అవ్వదు. నేను జావా డెవలపర్ కోర్స్ తీసుకున్నాను. దానికి ఎంత టైం పడతదంటే మినిమమ్ ఒక 8 మంత్స్ అయినా పడుతుంది గైస్. ఒక 3 మంత్స్‌లో కంప్లీట్ చేయటానికైతే అస్సలు అవ్వదు. మీరైతే అది నమ్మకండి. మీరెవ్వరు చెప్పినా నమ్మకండి. ఒక 1 ½ మంత్‌కి నాకేమైందంటే నేను ఈసీఈ బ్యాక్‌గ్రౌండ్ కాబట్టి నాకైతే వాళ్ళు ఒక కోర్‌ది జాబ్ ఒకటే ఆఫర్ చేశారు. సో, దానికెళ్ళి నేను ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి రావాలి. బట్ అన్‌ఫార్చునేట్‌లీ నా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వలేకపోయాను. ఓన్లీ రీజన్ నాకు బెంగుళూరు కొత్త. అండ్ ఆల్సో ఆ ప్లేసెస్‌కి ఎలా వెళ్ళాలి ఏంటి అనేది తెలీదు. జాబ్ ఇంటర్వ్యూ అటెండ్ అవ్వాలని నాకు ముందే తెలీదు. నేను క్లాస్‌కెళ్ళిన తర్వాత నాకు చెప్పారు. నీకిలా ఇంటర్వ్యూ షెడ్యూల్ అయింది అనేసని చెప్పి. ఇంక అప్పటికప్పుడు నేను రెడీ అయ్యి వెళ్ళడానికి ట్రై చేసినా అది నాకు వర్కౌట్ అవ్వలేదనమాట. తర్వాత నాకు వాళ్ళు ఏది షెడ్యూల్ చేయలేదనమాట ఇంటర్వ్యూ. అండ్ ఈ మీన్ టైమ్ వాళ్ళైతే ఎవ్రీడే క్లాసెస్ అనేవి జరిగేవి. మేము ఎవ్రీడే క్లాసెస్‌కెళ్ళేవాళ్ళం గైస్. నాకు ఈ టైంలో మంచిగా ఫ్రెండ్స్ అయితే పరిచయం అయ్యారు. 3 మెంబర్స్ అన్నమాట. నాకు డిఫరెంట్ లాంగ్వేజ్‌లోనే ఫ్రెండ్స్ అయ్యారు. ఒక అమ్మాయికి తెలుగు వచ్చు. షీ ఈస్ నాట్ కంప్లీట్‌లీ తెలుగు గర్ల్. అండ్ మిగతా ఇద్దరు కన్నడ వాళ్ళనమాట. వాళ్ళ వల్లనే కొంచెం అటు ఇటుగా నేర్చుకున్నాను కన్నడ కొద్దిగా. అండ్ దెన్ నాకైతే ఆ ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బ్లెస్‌ఫుల్ నేనైతే. చాలా బాగా చూసుకున్నారు. అండ్ ఆల్సో నేను చాలా క్వాలిటీ ఆఫ్ టైమ్ వాళ్ళతో అయితే స్పెండ్ చేశాను. నాకు ఆ టైంలో మంచిగా అనిపించిందనమాట. గైస్ హెచ్‌సీఎల్‌లో జాయిన్ అయిందైతే మాత్రం క్యూ స్పైడర్స్ వల్ల అయితే అస్సలు కాదు గైస్. మా కాలేజ్ వాళ్ళే నాకు లింక్ ప్రొవైడ్ చేశారు. నేను దాంట్లోనే అప్లై చేసి దాంతోనే ఎగ్జామ్స్ రాసాను. దీని గురించి ఇంకా క్లియర్‌గా నేను ఇంకో వీడియో చేసి పోస్ట్ చేస్తున్నాను. మీరైతే చెక్‌ఔట్ చేసేసేయండి. అండ్ దెన్ నా ఆఫర్స్ ఏంటి అనేది కూడా చెప్పాను. నాకు టైం సరిపోలేదు. అండ్ ఆల్సో వాళ్ళు కరెక్ట్ టైంకి ఏదైనా చెప్పుంటే ట్రై చేసి ఉండుంటానేమో నాకైతే తెలీదు. బట్ మెయిన్ నేను ఫోకస్డ్‌గా ఉంది సాఫ్ట్‌వేర్‌లో ఏదైనా జాబ్ తెచ్చుకుందామనే అనుకున్నాను. చిన్నదైనా పర్లేదు జాబ్ తెచ్చుకుందామనే అనుకున్నాను. ఫైనల్‌గా నాకైతే హెచ్‌సీఎల్‌లో వచ్చింది. ఐయామ్ చానా అంటే చానా చానా హ్యాపీ నేనైతే. నాకు జాబే రావట్లేదు అని అనుకుంటున్న టైంలో హెచ్‌సీఎల్ వచ్చింది. నాకు ఇంకా చాలా హ్యాపీ అయిపోయిందనమాట. లొకేషన్ నేను మీకు ముందే మెన్షన్ చేశాను. బెంగుళూరు బీటీఎంలో నేనైతే ఈ కోర్స్ జాయిన్ అయ్యాననమాట. ఇంకా ఫ్యాకల్టీ గురించొస్తే టీచింగ్ గానివ్వండి, అండ్ వాళ్ళ బిహేవియర్ స్టూడెంట్స్‌తో ఎవ్రీథింగ్ కంప్లీట్‌గా చానా బావుంటుంది. మీకు ముందు నేనొకటి మెన్షన్ చేశాను కదా! ల్యాప్‌టాప్ గురించి. బట్ ల్యాప్‌టాప్ అయితే నాకంత యూజ్ అవ్వలేదు. బికాజ్ స్టార్టింగ్ కొన్ని డేస్ యూజ్ అయింది. ఆ తర్వాత నాకు అస్సలంటే అస్సలు యూజ్ అవ్వలేదు గైస్. ఎందుకో ఏమో తెలీదు. మేబీ నేను ప్రాక్టీస్ చేయలేదో ఆర్ ఎల్స్ ఇంకేంటిదో రీజన్ నాకు తెలీదు. బట్ మీకు పర్సనల్‌గా అయితే యూజ్ అవుతదనమాట. జే స్పైడర్స్‌లో వెళ్ళి అయితే మీరేం ప్రాక్టీస్ చేయలేరు. బట్ రూమ్‌కొచ్చి కానివ్వండి అండ్ ఫోకస్డ్‌గా మీరు చదివితే మీకు ల్యాప్‌టాప్ యూజ్ అవ్వచ్చు. బట్ అక్కడికెళ్ళి ప్రాక్టీస్ చేసే అంత టైం ఉండదు. చాలా క్విక్‌గా ఉండాలి. అంత క్విక్‌గా ఉంటేనే అక్కడ మీకు వర్కౌట్ అవుతది. లేదు అనంటే అవ్వదనమాట. బట్ టెక్నికల్‌గా నాకేదైనా నాలెడ్జ్ ఉంది అనంటే నేనక్కడ జాయిన్ అవ్వడం వల్లనే నాకు నాలెడ్జ్ వచ్చిందని చెప్పి నేను ఫీల్ అవుతాను. అండ్ హానెస్ట్‌గా కూడా నేను మీకు అదే చెప్తాను. ప్లేస్‌మెంట్ అయితే నాకివ్వలేదు. అండ్ ఆల్సో నేను కంప్లీట్‌గా అక్కడ స్టే చేయలేదు. మేబీ స్టే చేసుంటే ఏమో నాకు తెలీదు.
3 మంత్స్‌కి నాకు హెచ్‌సీఎల్ వచ్చింది. ఇంకా నాకు హెచ్‌సీఎల్ రాగానే నేను ఇక్కడికొచ్చేసాను. సో, నేను వాళ్ళనైతే బ్లేమ్ చేయలేను. ఇదైతే గైస్ నా కంప్లీట్ క్యూ స్పైడర్స్ జర్నీ. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ అయితే నా కామెంట్ సెక్షన్‌లో చెప్పేసేయండి. మీకు ఎలాంటి వీడియోస్ కావాలో కూడా నా కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ క్యూ స్పైడర్స్‌ది కూడా నాకు ఐడియా లేదు. బట్ నా కామెంట్‌లో ఒకరు 2, 3 టైమ్స్ ఏమో పెట్టారు. సో, ఇంకా నేను చేద్దామని చెప్పి అలా లాగ్ చేయకూడదని చెప్పి నేను ఇంకైతే స్టార్ట్ చేసేసాను. అండ్ ఫైనల్‌గా వీడియో అయితే చేసేసాను అండ్ పోస్ట్ కూడా చేసేస్తున్నాను. సో మచ్ గైస్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియోస్ అండ్ నెక్స్ట్ వ్లాగ్స్. బై బై.